జాన్పాల్కి నిజంగానే బుర్ర పనిచేయట్లేదేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు అతని మాటలు వింటుంటే. కరుణాకర్ సుగుణతో కలిసి ఇంటర్వ్యూ ఇస్తూ వికేఆర్ గారికి, అజయ్ బాబు గారికి, కేఏపాల్ గారికి, హర్షకుమార్ గారికి వీళ్ళందరూ అది ప్రమాదమే, హత్య కాదని తెలిసినా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు అసలు క్రైస్తవులేనా అని జానపాల్ అంటున్నాడు. అనుమానం కలిగి ఉండడం అనేది తప్పంటావా నీ దృష్టిలో? నీకు ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది కానీ సరిగ్గా దొరకలేదు. ఇంకా బెటర్గా తప్పేమైనా ఉందంటావా? తప్పు లేదు కదా. మరి అంత మాత్రాన ఏదో అనుమానాలు, మనసులో ఏదో సందేహాలు ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ కూడా క్రైస్తవులే కాదు, వాళ్ళందరూ కూడా ద్రోహులు, వాళ్ళందరూ కావాలని ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం, ఆలోచనను కలిగి ఉండడం అది ఎంత దుర్మార్గం. నీ పబ్లిసిటీ కోసం అవతల మెప్పు కోసం, అవతల నేను పొగడాలని ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు రైట్? ఒకసారి ఆలోచించండి. వీడియో చూస్తున్న మీరైనా ఆలోచించండి. ఆయన మరణంలో ఇంకా అనేకమైన అనుమానాలు, లేదు అది ఇంకా స్పష్టతగా అనిపించలేదు, ఏదో లోటులా అనిపిస్తుంది అన్నప్పుడు అనుమానాన్ని వ్యక్తం పరచడంలో ఏమైనా తప్పు ఉందంటారా? ఆ స్వేచ్ఛ కూడా లేదంటారా మనకి? మరి ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు దానిని ఆ రకంగా బయటికి, అంటే మనసులో ఉన్నటువంటి సందేహాలను బయటికి చెబుతున్నప్పుడు, ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆల్రెడీ అది హత్య కాదు ప్రమాదం అని చెప్పారు కదా, మళ్ళీ ఏంటి అని అనడం జానపాల్కి ఏమైనా చిప్పు దొబ్బిందా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. పబ్లిసిటీ కోసం ఇన్నాళ్ళు మొన్నటి వరకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్చాడు, ఇప్పుడేమో మళ్ళీ అదే మొదటికి వచ్చాడు అన్నమాట. అంటే దీన్ని మనం ఈయన శిష్యులు మళ్ళీ కొంతమంది ఫోన్లు చేసి మరి ఆయనలో ఏ లోపం ఉంది, మనం ఆయనకి వాక్యం తెలియదని అనట్లేదు, లేకుంటే ఆయన ఏదో పనికి మాలినోడని మనం అనట్లేదు, మంచి వ్యక్తియే. కానీ ఇలాంటి మాటలు ఇప్పుడు ఈయనకి ఎందుకట? అవతలోళ్ళు దాన్ని ప్రమాదం కాదు, హత్యే అని వారి అనుమానాలను, సందేహాలను వ్యక్తపరచడంలో ఆ స్వేచ్ఛ అనే ఉంది కదా, ఎందుకు ఈయనకి? ఎందుకు అంటే అందరు ఒక వైపు ఉండి మనం ఒక వైపు ఉంటే మనం హైలైట్ అవుతామన్నా, కొంత పబ్లిసిటీ వస్తుందన్నా? ఈయన శిష్యులు మళ్ళీ ఫోన్లు చేసి అడుగుతారు, ఓ ఏ వాక్యం గురించి మాట్లాడదాం, నువ్వు అసలు పాస్టర్వేనా, నువ్వు అసలు పాస్టర్ కాదు అంటే. ఇప్పుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు సరిగ్గా లేనప్పుడు ప్రశ్నించడం అనేది తప్ప, అడగడం అనేది తప్ప, జరిగిన పరిణామాలను బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలను వ్యక్తపరచడం అనేది తప్ప. అలా వ్యక్తపరిచినప్పుడు ఆ వ్యక్తి దుర్మార్గుడైపోతాడా? జానపాల్కి ఇక రాను పిచ్చి ఏంటంటారు, రాను ఎక్కువగా అయిపోతుంది. తన పబ్లిసిటీ పిచ్చి అనేది ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఏదేమైనప్పటికీ అతని మీద మనకు కక్ష లేదు, అతని మీద పగా ప్రతీకారం లేదు. కానీ కొంతమందిని టార్గెట్గా పెట్టుకొని తనకు నచ్చినట్లుగా కొన్నిసార్లు మాట్లాడడమే చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి మరి ఇంకెన్ని మేము చూడాల్సి వస్తుందో అనే బాధతో ఈ వీడియోని నేను చేస్తున్నాను.